పడ్డాడు. కూతురు వయసు 12 సంవత్సరాలు. ఇది కథకు ఒక భాగం అయితే, ఇంకొక వైపు 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతూ అందరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. ప్రతి డాక్టర్, ఆ దినాల్లో టెక్నాలజీ సరిగా ఉండేది కాదు, ఆ దినాల్లో స్కానింగ్ సిస్టమ్ అనేది సరిగా ఇవాల్వ్ అయింది కాదు, కాబట్టి లోపల ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితి. ప్రతి డాక్టర్ ఆమె సమస్యను డయాగ్నోస్ చేయడానికి కొరకు కత్తి బట్టి కొయ్యక తప్పలేదో, కత్తి బట్టి కోస్తున్నారు, కానీ లోపల సమస్య చూడడానికి ప్రయత్నిస్తున్నారు. అర్థం కావట్లేదు, పోనీ అర్థమైంది కదా అని చెప్పి ప్రయత్నిస్తున్నారు, కానీ జవాబు రావడంలే. శరీరం అంతా రక్తసిక్తమైంది, శరీరం అంతా గాయాలు పాలైపోయింది. 12 సంవత్సరాలు వివిధ డాక్టర్ల దగ్గర ప్రయత్నించి చివరికి ఓడిపోయిన అభాగ్యురాలు, చివరికి కుటుంబ ప్రేమ నోచుకోలేని స్థితి. రక్తస్రావ రోగం కాబట్టి ఎక్కడ చూసినా సరే ఆమెని అవమానించేవారే మాత్రం కాకుండా రక్తస్రావ రోగము అంటుతుంది కాబట్టి తనను పాపాత్మురాలిగా భావించి సమాజంలో నుండి బహిష్కరించారు. కుటుంబము ప్రేమతో నోచుకోలేని దుస్థితి, తండ్రి ప్రేమ నోచుకోలేని దుస్థితి, బహుశా భర్త ప్రేమ కూడా నోచుకోలేని దుస్థితి. పిల్లలంటారా, ఇంకా పరిస్థితి కనలేని పరిస్థితి. బహుశా అందరూ తల్లులను చూస్తుంది, అందరూ తండ్రులను చూస్తుంది. నేను ఎందుకు అభాగ్యురాలుగా మిగిలిపోయానని బాధపడతా ఉంది. ఆస్తంతటిని క్రోడీకరించుకొని చివరికి అప్పుల పాలైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, శరీరం అంతా కోపించుకోవడం, రక్తసిక్తమైపోవడం, శరీరం ఒళ్ళు ఛిద్రమైపోయింది, ఆస్తంతా అమ్ముడు పాలైపోయింది, అప్పుల పాలైపోయింది. అయినా సరే ఉపశమనం లేదు, అయినా సరే పరిష్కారం రాలే. ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన ఈవిడ ఒకవైపు, 12 సంవత్సరాలు ఆప్యాయంగా పెంచబడిన కూతురు చావ సిద్ధంగా ఉన్న తండ్రి గాథ ఒకవైపు, ఇక్కడ ప్రత్యక్షం కనిపిస్తున్న తండ్రి ఒకవైపు.